ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవముగల దేవుని మాట 119వ కీర్తన 75వ చరణము. యెహోవా, నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితువనియు నేను ఎరుగుదును. ఈ లోకంలో మనం ఎవరినైనా పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలంటే వారితో మనకు వ్యక్తిగతమైనటువంటి సంబంధం అవసరం. అలా లేనప్పుడు మనం ఎదుటి వారిని అపార్థం చేసుకుంటామే తప్పించి వారిని అర్థం చేసుకోలేం. వారి నిర్ణయాలను, వారి ఆలోచనలు కూడా మనం సంపూర్ణంగా ఎప్పటికీ అర్థం చేసుకోలేం. ఇదే విషయము, ఇదే సూత్రము దేవుని విషయంలో కూడా వర్తిస్తుంది. ఆయనను మనం పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలంటే ఆయనతో మనకు వ్యక్తిగతమైనటువంటి సంబంధం అవసరం. 119వ కీర్తన 75వ చరణములో దావీదు తన శ్రమలలో దేవుని యొక్క ఆలోచనలను గ్రహించాడు, తీర్పులలో ఆయన విశ్వాస్యతను అర్థం చేసుకున్నాడు. కాబట్టి అక్కడ అంటున్నటువంటి మాట మనము చూసినట్లయితే, నీవు నన్ను శ్రమపరిచితువని నేను ఎరుగుదును అనేటువంటి మాటను తెలియచేస్తున్నాడు. కాబట్టి అక్కడ దేవుణ్ణి అర్థం చేసుకున్నాడు తప్ప అర్థం లేకుండా మాట్లాడలేదు, ఆయనను అపార్థం కూడా చేసుకోలేదు. ఇది ఎలాగన సాధ్యమైందంటే, దావీదుకు దేవునితో ఉన్నటువంటి వ్యక్తిగత సంబంధంలో దేవుని యొక్క ఆలోచనలను, దేవుని యొక్క నిర్ణయాలను, దేవుని యొక్క ఉద్దేశాలను ఆయన అర్థం చేసుకున్నాడు. నీవు కూడా దేవుణ్ణి అపార్థం చేసుకోకుండా నీ ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగాలనుకున్నప్పుడు, నీ జీవితంలో ఎదురవుతున్నటువంటి శ్రమల వెనక ఆయన ఉద్దేశాల ఆలోచనలు అర్థం కావాలనుకున్నప్పుడు వ్యక్తిగతంగా నీ సంబంధాన్ని బలపరుచుకో. దేవుడు ఈ మాటల చేత మిమ్ములను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. మా దేవా, నీకు వందనాలు. ఈ మాటల చేత బిడలను బలపరిచి మహిమను పొందుకొనుమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. అనుదినము మేము అందిస్తున్నటువంటి ఈ డైలీ డివోషన్ ద్వారా మీరు బలపడుచున్నట్లుగా మాకు ఇస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ని బట్టి దేవుని ఎంతగానో మహిమపరుస్తూ ఉన్నాం. అలాగుననే అనేకులకు ఈ యొక్క మెసేజెస్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.